నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన పండుగ కార్తీక పౌర్ణమి. అసలు కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. కార్తీక మాసములలో అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు ఏదయ్యానంటే కార్తీక పౌర్ణమి. ఇది పిల్ల పెద్ద అందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ. పౌర్ణమి రోజున చంద్రుడు నిండుగా కనబడతాడు. ఏ పౌర్ణమికి లేనటువంటి గొప్పతనం ఏంటనంటే ఈ పౌర్ణమికి చంద్రుడు మిలమిల మెరిసిపోతుంటాడు. ఒక వజ్రము కాంతికి తగిలితే ఎలా మెరుపు ఉంటుందో అంతటి మెరుపు ఈ కార్తీక పౌర్ణమి రోజున, అంటే పండు వెన్నెల అంటారు కదా, నిండైన వెన్నెల ఈ రోజున ఎక్కువగా ఉంటుంది. అంటే భూమికి కొద్దిగా దగ్గరగా చంద్ర భగవానుల వారు ఉంటారు. ఈ రోజున అశ్విని నక్షత్రం ఉన్నటువంటి రోజమ్మ, విశేషమైనటువంటి రోజు. ప్రత్యేకంగా దీని గురించి చెప్పుకోదలసినటువంటిదే. అంటే సాధారణంగా కార్తీక మాసములో కృత్తికా నక్షత్రం ఉన్నటువంటి రోజున పౌర్ణమి ఉంటుంది, అందుకే కార్తీక పౌర్ణమి అని అంటారు. అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి కార్తీక పౌర్ణమి గొప్పదైనటువంటి విశేషమైనటువంటి యోగాన్ని కలగచేస్తుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ కార్తీక పౌర్ణమికి ఎంతో మహత్యం ఉన్నదని చెప్పవచ్చమ్మా. దీనిలో ప్రధానంగా పూర్వము త్రిపురాసురులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే రాక్షసులు, వాళ్ళిద్దరూ ఒక ముగ్గురు రాక్షసులు, అన్నదమ్ములు వాళ్ళిద్దరూ కూడా. ఆ ముగ్గురు అన్నదమ్ములు శివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ అందున ప్రతిరోజు కూడా 1000 తామర పుష్పాలతో పూజ చేసేవాళ్ళు. ఇలా నిరాటంకంగా. ఒక రోజున పరమేశ్వరుడు వీరి యొక్క సంకల్పాన్ని, భక్తిని మనకు పరీక్షించాలనే ఉద్దేశ్యంతో ముగ్గురి యొక్క పాత్రల్లో ఉన్నటువంటి ఒక్కొక్క తామర పుష్పం పక్కకు పెడతాడు. మొత్తం 999 అనేటువంటిదే వస్తుంది సంఖ్య. ఒకటి తగ్గుతుంది. అప్పుడు ముగ్గురు కలిసి నిర్ణయం తీసుకొని ఆ ముగ్గురు కూడా తమ 3 కళ్ళని తీసి ఆ పరమేశ్వరుడికి అర్పిస్తారు. అంతటా అర్పించినటువంటి కారణం చేత పరమేశ్వరుడు ఎంతో సంతోషం చెంది, పరమేశ్వరుడు సంతుష్టి ఏం వరం కావాలి కోరుకోనంటే, మేము ముగ్గురం అన్నదమ్ములం కాబట్టి మా ముగ్గురిని జయించేటువంటి మానవుడు ఈ యొక్క విశ్వంలో ఉండకూడదు. సరే, మీకు తథాస్తు ఇస్తున్నాను. 2వ వరం ఏంటి అని అడుగుతాడు. 2 వరాలు అడుగుతారు వాళ్ళు. మాకు మరణం లేకుండా ఉండాలి అని చెబుతాడు. ఇదైతే చాలా కష్టమయ్యా అబ్బాయి, ఇది మాత్రం కుదరదు. సృష్టిలో ఉన్నటువంటి నియమ ప్రకారము ఈ యొక్క సంబంధించినటువంటి మానవులకి జరామరణములు ఉంటాయి, కాబట్టి మీరు మరణించాల్సిందే ఎవరైనా కానీ. సృష్టి నియమ ప్రకారం మరణం తప్పదు. ఇంకేదైనా దీని సమానమైనటువంటి మీరు కోరిక కోరుకున్నారంటే అందరూ చర్చించుకొని, మాకంటూ 3 రథాలు ఉండాలి, 3 పురాలు. అవి ఎప్పుడు కూడా మాకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళాలి. కానీ ఈ 3 పురాలని ఒకే బాణముతో ఒకేసారి పూర్తిగా హతమార్చగలిగితే అప్పుడు మాకు మరణం కావాలంటారు. అందుకని ఏం చేసేవాళ్ళంటే తెలుసా అమ్మ, ఒకళ్ళు దండయాత్ర చేస్తే ఒకళ్ళు ఇంకొక చోట ఉండేవాళ్ళు. అందువల్ల వీళ్ళని జయించే మానవుడు కానీ దైవం కానీ లేకుండా పోయింది. బ్రహ్మాది దేవతలు కూడా తల్లడిల్లిపోయారు. ఇక శివుడే వరం ఇచ్చాడు కదా, శివుడే దిక్కు అనుకుని శివుడి దగ్గరికి వెళ్ళారు. వెళితే అప్పుడు రాక్షసుల యొక్క సంబంధించినటువంటి దోషాన్ని తెలుసుకొని సంహరించక మానదు అని తెలుసుకొని 1000 సంవత్సరాల పాటు వాళ్ళతో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన తరువాత ఎంతకీ వారికి మరణం కలగదే. ఈ 3 ఒకే పురంలో 3 ఒకే వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఎప్పుడు రాకుండా ఉండేది. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే, ఇదంతా వీళ్ళకి వస్తున్నటువంటి బలం ఎక్కడి నుంచి, శివ అనుగ్రహం, శివ వరప్రసాదంతో కాకుండా ఆ 3 రాక్షసుల యొక్క భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాతివ్రత్యము వలన ఈ విధంగా వాళ్ళు అపజయం పొందకుండా ఉన్నారని తెలిసి వాళ్ళకి ఏదైనా కానీ పాతివ్రత్యం చెదరగొట్టాలనే ఉద్దేశంతో విష్ణువు ఒక సన్యాసి రూపంలో వెళ్ళి ఉపదేశం చేయకూడని అన్నీ కూడాను ఉపదేశాలు చేస్తాడు ధర్మానికి విరుద్ధంగా. అదే బుద్ధావతారం. చాలామంది బుద్ధావతారం అంటే
ఈ యొక్క నేపాళ దేశంలో పుట్టినటువంటి బుద్ధుడు 10వ అవతారంగా చూపిస్తారు. సన్యాసిగా రాజు కుటుంబంలో పుట్టి సన్యాసిగా మారిన బుద్ధుడు ఆ బుద్ధుడు కాదమ్మా. విష్ణు అవతారం అది బుద్ధుడిదే కాదు. విష్ణు అవతారం బుద్ధావతారము ఇలా ధర్మ ప్రకారం నడుచుకునేటువంటి వాళ్ళకి అధర్మ ప్రవచనాలు చెప్పి అధర్మ మార్గంలో ప్రయాణించే విధంగా వాళ్ళకి ఉపదేశం చేశాడు కాబట్టి అది బుద్ధావతారం అయింది. మాయా అవతారం, కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ బుద్ధావతారంలో. మనము ఈ బుద్ధుడిని కొలుచుకుంటున్నాం, ఈ బుద్ధుడు కాదు. విష్ణు అవతరించిన బుద్ధావతారం ఇది. ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళ పాతివ్రత్య భంగం అవ్వడం. అప్పుడు 3 పురాలు కూడా ఒకే వరుసలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు బాణంతో సంహరిస్తాడు. ఈ సంహరించిన ప్రదేశం ఎక్కడుంది? శ్రీశైలానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ మార్కాపురంలో వెలిసినటువంటి త్రిపురాంతకం. త్రిపురాంతకేశ్వరుడు, త్రిపురాంతకం బాలా త్రిపుర సుందరి అమ్మవారి క్షేత్రం ఏదైతే ఉందో అది ఈ యొక్క త్రిపురాసురులని సంహరించినటువంటి ప్రదేశం. ఈ త్రిపురాసుర సంహారంలో ఘోర యుద్ధం జరిగినటువంటి కారణం చేత సమస్త భూమండలము కూడా నశించిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు తిరిగి ఆ త్రిపురాంతక క్షేత్రంలో పునఃసృష్టి ప్రారంభిస్తాడు అమ్మవారి యొక్క ఆజ్ఞ తీసుకొని. అందుకని ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషముగా ఆ క్షేత్రంలో జరపబడుతుంది. ఈ కార్తీక పౌర్ణమి ఆ విధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజునే త్రిపురాసుర సంహారం జరిగింది. అందుకే త్రిపురాసురులు అక్కడ సంచరించారు కారణం కాబట్టి త్రిపురాంతకేశ్వరుని అక్కడ నిర్మించారు. రాక్షసులకి ద్వారం మనకందరికీ కూడా రావాలంటే పోవాలంట, ఎక్కడికైనా ఇంట్లోంచి రావాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఈ తూర్పు ద్వారము కదా, అంతే కదా. రాక్షసులకి దారి ఏంటనంటే నైరుతి. అందుకనే ఆ త్రిపురాంతకేశ్వరుడి సన్నిధానంలో ఆ స్వామిని దర్శించుకోవాలంటే ప్రతి దారి నైరుతిలోనే స్టార్ట్ అవుతుంది. అందుకనే నైరుతి అనేటువంటిది రాక్షసుల సంబంధించినటువంటి దారి కాబట్టి నైరుతి గుండా మనం ప్రవేశం చేసి ఆ ఈశ్వరుని దర్శించుకుంటాం కాబట్టి ఆ వెళ్ళగానే రాక్షసులు భోజనము జుర్రుకుంటారు, ఇట్లా శబ్దం వస్తుంది, అన్నట్టు శబ్దం వస్తుంది. అందుకనే అక్కడ తీర్థం ఆ యొక్క రాక్షస ప్రభావము నైరుతి నుంచి మనం వస్తుంది కాబట్టి ఆ రాక్షసుల యొక్క ప్రభావం మనలో ఉంటుంది కాబట్టి ఆ దోషం తొలగిపోవడానికి ఒక చిక్కటి పదార్థము ద్రవ రూపంలో ఉన్నది తీర్థంగా ఇస్తారు. అది మనకు తెలియకుండానే నాకేస్తాం, శబ్దం చేసుకుంటూ నాకుతాం ఆ క్షేత్రంలో. అలా రాక్షస ప్రభావం. ఇది త్రిపురాసుర సంహారం జరిగిన కారణం చేత కార్తీక పౌర్ణమి. అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రధానంగా దీపారాధన, వృషోత్సర్జనం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ముఖ్యంగా అరుణాచల క్షేత్రంలో దీప ప్రజ్వలనం అనేటువంటిది చేస్తారు. ఏ రోజునైనా కానీ దీపారాధన చేయకపోయినా కనీసం ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజునైనా కానీ దీపారాధన చెయ్యాలి అని శాస్త్రం. గురుగారు, మరి కార్తీక పౌర్ణమి రోజు మనం పాటించవలసిన వ్రత విధానం, పూజా విధానం గురించి తెలియజేస్తారా? అలాగే మనకి దానాలు కూడా ఏమైనా చేసేటివి ఉంటాయా గురుగారు ఆ రోజు? కార్తీక పౌర్ణమి రోజున మనకు దానములు, పూజా విధానం చాలా సుస్పష్టంగా చెప్పబడి ఉందమ్మా. కార్తీక పౌర్ణమి రోజునే బ్రహ్మముహూర్త కాలంలో లేచి స్నానాది కార్యక్రమాలని పూర్తి చేసుకొని మొట్టమొదట ఇంట్లో దీపారాధన చేయాలి. ఆ శివలింగానికి అభిషేకము చేసి శివలింగానికి చిత్రపటానికి గన్నేరు పూలమాలను, మల్లె పూలమాలను, ఏదైనా పుష్పమాల సమర్పించి తులసి చెట్టు దగ్గర శంఖచక్రములు, స్వస్తి గుర్తు వేసి బియ్యపిండితో, అలాగే అష్టదళ పద్మం వేసి పుష్పాలు, పసుపు, గంధములతో అక్షతలతో అలంకరించి ఆ యొక్క తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి. చేసి విష్ణు సహస్రనామ పారాయణం, ఎలాగో అభిషేకం ఇంట్లో చేస్తాం కాబట్టి శివ సహస్రనామ పారాయణం. ఆ రోజంతా కూడాను శివనామ స్మరణ చేసుకుంటూ ఉపవాస నియమాన్ని పాటించాలి. మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఇక సాయంకాలం ప్రదోషకాల సమయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, అలాగే ఆ దేవాలయంలో ఉన్నటువంటి రావి చుట్టూ కూడా శివాయ నమః లేదా నారాయణాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసి ఆ యొక్క రావి చెట్టు దగ్గర ఒక 1/4 కిలోనో ఎంతో అయినా కానీ 2-3 తమలపాకులు పెట్టి దాని మీద నల్ల నువ్వులు వేసి దాని మీద 2 ప్రమిదలు పెట్టాలి. ప్రమిద మీద ప్రమిద పెట్టి 3 ఒత్తులు వెలిగించి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత ప్రదోషకాల సమయంలో ఈశ్వరునికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా జరుపుకోవాలమ్మా.
వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇక్కడ యూటీవీ డివోషనల్ ప్రేక్షకుల గమనిక, ఈ యొక్క కార్తీక మాసంలో మహా ఉత్కృష్టమైనటువంటి రోజు, గొప్పదైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించేది కార్తీక పౌర్ణమి, నవంబర్ 5వ తారీఖు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 6వ తారీఖు రోజున పద్మక యోగము ఉన్నటువంటి రోజున సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్న కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలు, మరియు అక్టోబర్, నవంబర్ నెలలో గురు భగవానుడు, రవి, శుక్ర, బుధ గ్రహాలు కూడా మారుతున్న కారణం చేత 12 రాశుల వారికి కూడాను సమస్యలు, ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ యొక్క అన్ని రకాల దోషాల నివారణ కోసమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే కార్తీక అమావాస్య 20 నవంబర్ తేదీన శ్రీశైల క్షేత్రంలో, 4 డిసెంబర్ దత్త పౌర్ణమి రోజున దత్తక్షేత్రంలో కూడా ఇలాంటి సర్వదోష నివారణ పూజలు జరిపించడం జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కూడా మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రదోష కాల సమయంలో ఈ కార్తీక మాసములో చెయ్యవలసినటువంటి దానములు ఏంటంటే ఉసిరికా దానం చేయాలి ప్రధానంగా. అలాగే సాలగ్రామ దానము కూడా చేయాలి. జామకాయలు కూడా ఈ రోజున దానం చేయవచ్చు. వస్త్రదానము చేస్తే మహా విశేషము. అలాగే నువ్వుల దానము చేస్తే ఈ రోజున ఇంకా విశేషంగా చెప్పవచ్చు. ప్రదోష కాలంలో చేయాలి. అంటే సూర్యుడు అస్తమించి వెలుతురు ఉండగా, నక్షత్రాలు రాకుండగా, చీకటి పడకుండగా ఉన్నటువంటి సమయం. ఈ సమయంలోనే ఏ దానములు వీలైతే ఆ దానములు చేయాలి. ఇక ప్రత్యేకముగా నదులలో కానీ, సరస్సులలో కానీ, చెరువులలో కానీ అరటి డొప్పలు ఉంటాయి కదమ్మా. ఈ అరటి డొప్పలలో బొడ్డువత్తి పువ్వులు అంటారు, లేదా మన పుష్పవత్తి పువ్వులు, పువ్వొత్తులు అని అంటారు. వాటిని వెలిగించి ఆ నీటిలో కార్తీక దామోదరునికి సాగనంపుతున్నట్టుగా ఆ దీపారాధన చేయాలి. ఈ విధంగా ఆ నది అంతా లేదా ఆ యొక్క సరస్సు అంతా నిండిపోతుంది. కోనేరు, కోవెలలో కోనేరు ఉంటుంది. ఆ కోనేరు ఇవేవీ లేవన్నప్పుడు కనీసం మన ఇంట్లోనైనా కానీ ఒక బకెట్ తీసుకుని ఆ బకెట్లో శుద్ధమైన నీళ్లు తీసుకొని అందులో అరటి డొప్పల్లో ఈ దీపాన్ని వెలిగించి దీపారాధన చేయడం చాలా విశేషం. దీపదానం అంటే పరమేశ్వరుడు మహాప్రీతి చెందుతాడు. ఈ దీపదానం చేయడం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది, జ్ఞానాన్ని ప్రసాదించబడుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలుగుతున్నటువంటి దీపాన్ని దానము చేసినటువంటి వాడికి ఆ పుణ్యరాశి ఎంతని మనం చెప్పలేం. ఈ కార్తీక పౌర్ణమి రోజున విశేషం ఏంటంటే ఆ యొక్క దీప కాంతిలో పయనించినటువంటి పురుగు ఏదైతే మాడి మసైపోతుందో ఆ యొక్క జీవికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఇది విశేషంగా చెప్పబడి ఉంటుంది. అంతటి మహత్యం దీపారాధనకున్నది. అంటే దీపకాంతిలో మాడి మసైన జీవికే అంతటి ఉంటే ఆ దీపారాధన వెలిగించినటువంటి వ్యక్తులకి ఎంతటి పుణ్యం కలుగుతుంది ఆ రోజున. అందుకనే అన్ని దేవాలయాల్లో కూడా మీరు చూసుకుంటేనమ్మా దీపాలు చేస్తారు. ఈ రోజున ఆకాశ దీపం అనేటువంటిది చెయ్యాలి. నందా దీపం ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళకందరికీ కూడా తప్పకుండా దేవతానుగ్రహం పొందుతారు. అంతేకాకుండా ఈ రోజున వృషోత్సర్జనం అనేటువంటిది చేయాలి. అంటే ఏంటి వృషోత్సర్జనం అంటే ఆవుకి, ఎద్దుకి అది పూజా విధానం అనేటువంటిది చేసి అచ్చుగుద్దు వేసి ఎద్దును వదిలిపెట్టడం లాంటిది. ఇది చేయడం వల్ల సమస్త పితృలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతృప్తి చెంది వాళ్ళ యొక్క కోరికలు తీరి సమస్యలు తీరిపోయి ఎన్నో విధాలుగా సుఖ సంతోషాదులతో భోగభాగ్యాలతో ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి రోజున వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఇటువంటి అవకాశాన్ని వదులుకోకండి. సాధ్యమైనంతగా మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ హితులకి ఈ విషయాన్ని చేరవేయండి. 100 మందికి చెప్పామనుకోండి, 10 మంది ఆచరిస్తారు. ఆ 10 మంది చేసే పుణ్యము కొంత భాగం మీకు కూడా ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. విధి విధానముగా ఈ నియమాన్ని ఆచరించండి. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో మరొకమైనటువంటి గొప్పదైనటువంటి ఘట్టం ఏంటంటే జ్వాలాతోరణం అంటారమ్మా. ఈ జ్వాలాతోరణము ప్రతి శివాలయంలో చేస్తారు. 2 పెద్దదైనటువంటి రాతి స్తంభాలకి ఎదురెదురుగా ఉంటాయి. మధ్యలో అడ్డముగా ఒక రాతి స్తంభం పెడతారు. దాని చుట్టూ కూడా ఎండుగడ్డి పేరుస్తారు. పేర్చి దాన్ని ఆ యొక్క సంబంధించినటువంటి
ఆ గడ్డితో ఉన్నటువంటి స్తంభాన్ని వెలిగిస్తారు. మంట మండుతుండగా ఉత్సవ విగ్రహాలైనటువంటి పార్వతీ పరమేశ్వరుని ముందుగా వాటి కింద నుంచి పోనిస్తారు. తదనంతరం ప్రజలందరూ కూడా తండోపతండాలుగా ఆ యొక్క సంబంధించినటువంటి జ్వాలా తోరణం కింద నుంచి వెళతారు. కొంతమంది అయితే రైతులు ఆ జ్వాలా తోరణం నుంచి ఉన్నటువంటి గడ్డి మోపుని పట్టుకుంటారు. పట్టుకొని తమ యొక్క క్షేత్రములు అనగా పంట పొలాల్లో చల్లుతారు. ఎటువంటి చీడ పురుగులు అనేటువంటి పట్టకుండా పంట ఎక్కువగా వస్తుందని నమ్మకం. ఎందుకు ఈ విధంగా వచ్చిందంటే క్షీరసాగర మథనంలో ఈ పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి తెలిసిందే గరళకంఠుడు అయ్యాడు కదా. మొట్టమొదలు విషం హాలాహలము కదా వచ్చింది. దాన్ని మింగినప్పుడు పరమేశ్వరునికి ఎటువంటి అపమృత్యు భయం కలగకూడదు అని చెప్పి కంఠాన్ని పట్టుకుంటుందట ఆ పార్వతీ అమ్మవారు. పట్టుకొని నా భర్తకి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా వస్తే ఆమె ఇష్టదైవాన్ని మొక్కుకుంటాను, ఇలా జ్వాలాతోరణం కింద నుంచి వస్తాను అని చెప్పి మొక్కుకుంటుందట. ఆ విధంగా మొక్కినటువంటి కారణం చేత ఆ యొక్క పరమేశ్వరుడు మృత్యుంజయుడై ఉండడం, అప్పటి నుంచే అతనికి మృత్యుంజయుడు అనేటువంటి పేరు. ఆ విధంగా అమ్మవారు తన కుటుంబ సమేతముగా మొక్కుకున్నది కాబట్టి కుటుంబ సమేతముగా జ్వాలా చిచ్చు నుంచి నేను బయటికి వెళతాను అని చెప్పి ఆ విధంగా జ్వాలా తోరణం నుంచి కుటుంబ సమేతంగా వెళ్ళింది. ఆ రోజు దారభ్యత అందరూ కూడా ఈ యొక్క నియమాన్ని అనాదిగా ఆచరిస్తున్నారు. ఇంకొక కథన ప్రకారము మనకందరికీ తెలిసిందే, ఆశ్వీజ మాసంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అంటారు. ఈ మహిషాసుర మర్దనం అనగా మహిషాసురుని సంహరించే క్రమంలో ఒక శివలింగాన్ని భిన్నం చేసిందట అమ్మవారు, దుర్గా అమ్మవారు. ఈ కారణం చేత ఆ దోషం పోవడం కోసం కార్తీక పౌర్ణమి రోజున శివారాధన చేసి ఆ యొక్క శివారాధన ఫలితం వలన ఆ దోషాన్ని పోగొట్టుకుంది. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కార్తీక పౌర్ణమి రోజున లింగముని పూజ చేసి అభిషేకం చేసి ఆ లింగాన్ని ఎవరైతే ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తారో ఆ యొక్క శివానుగ్రహం వల్ల వాళ్ళ సమస్త కోరికలు నెరవేరుతాయి, సకల భోగభాగ్యాలు కలుగుతాయి. శివుడు మహైశ్వర్య ప్రదాత కాబట్టి సంపదకి లోటు లేని జీవితాన్ని ఈ యొక్క జీవులందరూ కూడా చెప్పినటువంటి విధానంగా ఆచరించినటువంటి వలన పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. ఖచ్చితంగా గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.